కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. భారత్ మాతా కి జై అంటూనే దేశానికి వెన్నుపోటు. మోడీపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆదర్శనీయుడు బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. జగజీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. జయంతి కార్యక్రమంలో నేతల నివాళి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవ, సద్దుమడిగిన జగదాంబ వన్వే వివాదం. మా పాపను బ్రతికించండి, దాతలను అర్థిస్తున్న ఓ తండ్రి. ఇక వార్తల వివరాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీపై మరోమారు విమర్శల వర్షం కురిపించారు. పఠాన్కోట్ దాడుల విచారణ పేరిట 5 సభ్యుల పాక్ బృందాన్ని దేశంలోకి రానివ్వడంపై కేజ్రీ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేంద్ర సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భారత్ మాతాకి జై అని నినదిస్తూనే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తున్నాయని దుయ్యబట్టారు. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 109వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు రావెల కిషోర్ బాబు, దేవినేని ఉమా, ఎంపీ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగజీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర కేబినెట్లో 3 దశాబ్దాలు పైగా కొనసాగిన స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ ఆయా పదవులకే వన్నె తెచ్చారని టీడీపీ, బీజేపీ నాయకులు కొనియాడారు. జగజీవన్ 109వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఆయన ఏ పదవి చేపట్టినప్పటికీ కూడా, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు, డిఫెన్స్ మినిస్టర్ చేశారు, ఏది చేసినప్పటికీ కూడా భారతదేశం సుభిక్షం. ఆయన దేశభక్తుడు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటుంటే ఇందిరాగాంధీతో వ్యతిరేకించి ఈ కాంగ్రెస్ పాలన బాగా లేదని చెప్పి దీన్ని మట్టి కరిపించాలని చెప్పి ఆయన పోరాడినటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఈ దేశానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఆయన ఎప్పుడు కూడా భారత జాతి గుర్తుపెట్టుకుంటుంది. రామ్ గారి జయంతోత్సవాల్లో పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పాల్గొనటం విశాఖపట్నంలో చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఘన నివాళి అర్పించటము, తర్వాత ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా సంతోషం. ఆయనే కనుక ఈ భారతదేశంలో కనుక లేకపోతే చాలామందికి ఇప్పటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని మా ఉద్దేశం. ఏ నిమ్న జాతులైతే కింద హట్టడిని దిగజారిపోయి ఈయన స్థితిలో ఉన్నారో అందరూ కూడా ఈవేళ ఆయన చూసిన ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఆయన్ని జీవితంలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని మర్చిపోకుండా మనం ఆయన చేసిన కార్యక్రమాన్ని దినదినం కూడా అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావులు కొనియాడారు. స్వర్గీయ మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ 109వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల సమగ్రాభివృద్ధికి పొందుపరిచిన పలు హక్కులను అమలు చేయించడంలో జగజీవన్ రామ్ చేసిన కృషిని ఈ జాతి మరువజాలదన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం పాటుపడినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరొకసారి స్మరించుకోవాలని, భావితరాలకి ఆయన చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పండగ వాతావరణంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. అటువంటి పార్లమెంటేరియన్లు, అటువంటి వారు పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలు నేటికి కూడా అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనందరం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది.
వన్ టౌన్లో వన్ వే ట్రాఫిక్ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. గత 3 రోజులుగా నలుగుతున్న ఈ సమస్యకు ఎమ్మెల్యే వాసుపల్లి చొరవ తీసుకుని పరిష్కారం చూపారు. జగదాంబ కూడల నుంచి గుల్లలపాలెం రహదారి మీదుగా జైల్ రోడ్డు వరకు వన్ వేగా నిర్ణయించి ట్రాఫిక్ను నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. సోమవారం జగదాంబ కూడల నుంచి పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సిపి గార్గుకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం జగదాంబ కూడలి వద్ద ఆందోళనను కొనసాగిస్తున్న వీరికి ఎమ్మెల్యే వాసుపల్లి మద్దతు పలికారు. ప్రస్తుతం ఉన్న మార్గం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదని, అలాంటప్పుడు దీన్ని వన్ వేగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్థానిక వ్యాపారి మాట్లాడుతూ 3 రోజుల నుంచి కొనసాగుతున్న వన్ వే వివాదాన్ని పరిష్కరించిన ఎమ్మెల్యే వాసుపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ యాక్షన్ చూపించమని చెప్పండి. ఓకే, ట్రాఫిక్ జామ్ అంటారు, బస్సెస్ డైవర్ట్ చేయండి అప్సరా రోడ్లకి, సరిపోతుంది కదా. పెద్ద బస్సులు కాబట్టి సగం ట్రాఫిక్ జామ్ పోతుంది. లేదు అనుకుంటే 1 అవర్ పీక్ అవర్ ఉంటుంది, 9 to 10 o'clock ఏదో టైము. కొన్ని దగ్గర అలాగే పెడతారు, ఢిల్లీ లాంటి ప్లేసెస్లో 1 అవర్ అలా పెడతారు. మార్కెట్ ఏరియాస్లో ఎప్పుడు కూడా డైవర్షన్ చేయకూడదండి, వన్ వే చేయకూడదండి. మార్కెట్లో చచ్చిపోయాయంటే మళ్ళీ ఒక్కసారి కానీ కస్టమర్ వేరే వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి రుచి మరిగాడంటే వ్యాపారం మళ్ళీ పోయినట్లుగా. ఇప్పటికే వారం రోజులని ఎక్కడో దగ్గర కస్టమర్లు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఒరిస్సా నుంచి వస్తారు, పక్క శ్రీకాకుళం నుంచి వస్తారు. ఇదేంటి అని చెప్పేసి ఆటో ఏం చేస్తాడు, ఇంకో షాప్కి తీసుకెళ్తాడు. బిజినెస్లు పోతున్నాయని కానీ అయితే ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా నేను రివోట్ చేసేస్తాను. వచ్చే వారం సోమవారం నుంచి నేనేమో ప్లాన్ చేస్తాను, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది అది మీకు చెప్తాను అన్నారు. దానికోసం మేము ఈరోజు ఇప్పటి వరకు వన్ వే పెట్టిన కాడి నుంచి ఈ చుట్టుపక్కల పరిస్థితి అంతా కూడా వ్యాపారం స్తంభించిపోయింది. ఎమ్మెల్యే గారి పుణ్యం అంటూ ఆయన వచ్చారు, నిమిషాల్లో మళ్ళా పాత పద్ధతి కొనసాగిస్తున్నారు. ఇది ఈ ప్రాంత వ్యాపారస్తులకి, పబ్లిక్కి అందరికీ కూడా ఈరోజు ఇది ఒక విజయోత్సవం అన్నమాట. దీర్ఘకాలిక బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న వన్ టౌన్ ప్రాంతానికి చెందిన హేమలత అనే 16 ఏళ్ల బాలికను బతికించేందుకు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో గత 9 నెలలుగా చికిత్స పొందుతున్న ఈ బాలిక ల్యూకేమియా వ్యాధి నుంచి బయటపడి బతకాలంటే 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. బాలిక తండ్రి మాధవ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో అంత డబ్బు సమకూర్చుకోలేక దాతల సాయాన్ని అర్థిస్తున్నాడు. విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ గుండు సీతారాం బాలికను ఎలాగైనా బతికించాలనే తపనతో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఆర్థిక సాయాన్ని కోరారు. ఎలాగైతేనేం ఇప్పటి వరకు సుమారు 15 లక్షల రూపాయల వరకు విరాళాల రూపేణా సేకరించగలిగారు. మరో 15 లక్షలు ఉంటే గాని బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడదని వెల్లూరు హాస్పిటల్ వైద్యులు స్పష్టం చేశారని, దయార్ద్ర హృదయులు ముందుకొచ్చి స్తోమతకు తగ్గ ఆర్థిక సాయాన్ని అందించి ఓ ప్రాణాన్ని నిలబెట్టాలని వేడుకుంటున్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు ఇచ్చేసిన పలువురు రాజకీయ ప్రముఖులను కూడా కలుసుకుని తన కూతురికి ప్రాణభిక్ష పెట్టాలంటూ కన్నీళ్ల పర్యంతమై ప్రాధేయపడ్డారు. దాతలు బాలిక తండ్రి సెల్ నంబర్లు 970434348996 8888538427 సంప్రదించాలని కోరారు. ఈ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ స్టార్ట్ అయింది అయితే రాబీలో ట్రీట్మెంట్ అవుతుంది సార్. ఇప్పుడు వరకు కిమో అయిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పెట్టారు. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి డబ్బులు చాలా లేట్ చేసేసరికి ఇంకా లేట్ అయిపోవడం వల్ల కిమోస్ కొంచెం హార్డ్ కిమోస్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న ఐసీయూలో పెట్టారు పాపని. ఇప్పుడు అర్జెంటుగా 20 లక్షలు తెచ్చుకుంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తా అన్నారు. అర్జెంటుగా దాతలకు ఆదుకుంటే తొందరగా ఆపరేషన్కి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా మిగతా 15 లక్షలు సహాయం చేస్తే పాప బతుకుతుంది సార్. లేదంటే నా పాప నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్ళిపోమంటున్నారు సార్. దయించి సహకరించండి సార్ తొందరగా. మేము సైతం మీతోనే ఉంటాం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు 4 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన గుండు సీతారాం గారు, మూర్తి గారు, మిగతా సహకారంతో ఇంకొక 2,20,000 ఇవ్వడం జరిగింది. సో ఇంకా 15 లక్షలు అవసరం ఉంది. దయచేసి దాతలు ముందుకు వచ్చి స్పందిస్తారని కోరుచున్నాను. అట్టడుగు వర్గం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. జగజీవన్ రామ్ 109వ జయంతి సందర్భంగా అప్పుఘర్లోని ఎంపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువ మోర్చా, మహిళా మోర్చా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని రోటరీ బ్లడ్ బ్యాంకు అందజేశారు. రక్తదాతలను ఎంపీ హరిబాబు అభినందించారు. బాబు జగజీవన్ రామ్ గారు సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చి దేశంలో అత్యున్నతమైన పదవులు నిర్వహించి కేంద్ర కేబినెట్లో 3 దశాబ్దాల పాటు అనేక మంత్రిత్వ శాఖలో మంత్రి
మంత్రిగా పనిచేసి అనేక సేవలు దేశానికి అందించినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. వారి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నంలో ఎండాకాలం వచ్చినప్పుడు వేసవి కాలంలో రక్తం యొక్క కొరత ఎక్కువగా కనిపిస్తుంది, రోగులకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో పనిచేసే అనేక బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. కాబట్టి రక్తదాతలను ప్రోత్సహించి రక్తాన్ని దానం చేసే విధంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మన శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూడా స్వయంగా రక్తాన్ని దానం చేసి యువకులను ప్రోత్సహించారు. ఆటో, గూడ్స్ ఆటో, మోటార్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను రద్దు చేయాలని విశాఖ జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. పాత ఆటోలకు డిజిటల్ మీటర్లు పెట్టాలన్న యోజనను విరమించుకోవాలని, ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు ఆటోలపై కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడారు. గతంలో పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్సే కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న ఆటో వాలాలకు మళ్లీ పెంచిన ఇన్సూరెన్స్ గుదిబండలా తయారైందని వాపోయారు. ఉన్న ఆటో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 3,850 రూపాయలు అనేది సకాలంలో చెల్లించుకోవట్లేదు. ఆ చెల్లించుకోలేనప్పుడు ట్రాఫిక్ పోలీసు వారు ఆపితే 1000 రూపాయలు కాంపౌండ్ ఫీజు అనేది వేస్తున్నారు. ఇప్పుడు పెరిగిన ఇన్సూరెన్స్తో 5,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కూడా చెల్లించాలి. మరి పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది రేపు 6వ తారీఖు నుంచి నగరంలో అన్ని ఆటోలు కూడా డిజిటల్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం అనేది అప్పుడే పూనుకుంది. రేపు 6వ తారీఖు కేసులు కూడా పెడతానంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీటర్ పెట్టుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. మీటర్ మీద అనేది ఆటోలో ప్రయాణించిన ప్రయాణికులు షేరింగ్ పద్ధతుల్లో మరి ప్రయాణిస్తున్నారు కాబట్టి మీటర్ పెట్టడం వల్ల ప్రతి ఆటో కార్మికుడిపై 2,500 రూపాయల అదనపు భారం పడుతుంది. మరి స్టాంపింగ్కి తొణుకులు కొలతల ఆఫీస్కి వెళ్తే సంవత్సరానికి 900 రూపాయలు అనేది ఈ భారాలు పడతాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువు ధరలు, ఆటో చలానా ఛార్జీలు, విడిభాగాలు కొనుగోలు చేయక బ్రతుకు జీవనం సాగించలేక నానా అవస్థలు పడుతున్న మరి ఆటో కార్మికులపై ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసు వారు ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి మరి ఆటో డ్రైవర్లు విపరీతంగా కేసులు పెట్టి బలిపస్తులు చేస్తున్నారు అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 40% ఏదైతుందో దాన్ని వెనక్కి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నిమ్న వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ కొనియాడారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్పృశ్యత, పేదరికం, అవిద్యను రూపుమాపేందుకు ఆయన చేసిన కృషి మరువరానిదన్నారు. బాబు జగజీవన్ రావు గారు ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగారు. భారతదేశంలో అస్పృశ్యత, అట్లాగే పేదరికం, అట్లాగే అవిద్య ఇవన్నీ కూడా రూపుమాపినందుకు అన్ని రకాలుగా కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా భారతదేశం ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఏ శాఖలో ఆయన పనిచేస్తే ఆ శాఖకు వన్నీ తీసుకొచ్చారు. ముఖ్యంగా నిమ్న జాతులకి జరుగుతున్నటువంటి అన్యాయాలకు కానీ వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడులు కానీ ఎప్పటికప్పుడు ఆయన దాన్ని ఎదుర్కొంటూ చట్టాల రూపంలో వాళ్ళకి ఒక రక్షణ కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేయగలిగారు. అటువంటి మహానాయకుడి యొక్క జయంతి ఉత్సవాలు ఇక్కడ చేయడం అన్నది అది మహాభాగ్యంగా భావిస్తూ ఆయన ఆశయ లక్ష్యం కోసం తప్పకుండా మేమందరం కూడా పునరంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 3 వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వన్ టౌన్కు చెందిన మంగా అనే మహిళా కార్యకర్తకు వ్యక్తిగత సాయం కింద 30,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే నిరుపేదలు ఎవరినీ నమ్మి మోసపోవద్దని, టీడీపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా స్వస్థత చేకూరుస్తామని అన్నారు. ఈ మధ్య ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఒక మత్స్యకార కుటుంబంలో మీ అందరికీ తెలిసి ఎంత కష్టమో. ఒక 30,000 అప్పు చేశారు తను. ఆ 30,000 అప్పు తీర్చలేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటి మీద వచ్చి చాలా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. పరువుగా బతికే వాళ్ళం మేము అందరం కూడా మత్స్యకారులని. సో ఎక్కడైతే పరువు తప్పుతుందా అని చెప్పేసి ఈరోజు ఇంటికి వచ్చి నా కంట తడిపెట్టింది. ఒక నాయకురాలు కంట తడిపెట్టగానే కొంచెం బాధ అనిపించింది. వెంటనే ఈ
వారిని పిలిపించి మీ సమక్షంలో 30,000 రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. ఆ ఆపు తీర్చేయమని చెప్పి. ఇక్కడే కాదు, ఏ కష్టం వచ్చినా సరే తెలుగుదేశంలో ఉండే మాకు ఒక ఐక్యత ఉంది. మేము అందరూ ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళమే. ఏ కష్టాన్నైనా సరే మేము ఆదుకోవాల్సిన బాధ్యత మా భుజాల మీద ఉందని చెప్పి ఒకసారి మీడియా ద్వారా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను తెలియజేసుకుంటాను. గారు అయ్యారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అవ్వకముందు కూడా మా మత్స్యకారులకి తుఫాను వచ్చినా ఆకలి వేస్తుందన్నా బస్తా బియ్యం ఇచ్చి 500 రూపాయలు చేతికి ఇచ్చి మా పిల్లల్ని మమ్మల్ని పోషించాడు. ఆ అభిమానం మాకు ఉండిపోయింది. చచ్చినంత వారు కూడా ఆ తిన్ని మెతుక్కి మాకు సస్పెండ్ ఉందండి సార్. ఇప్పుడు కూడా బాబు ఆ పదం అలాగా జీవితాంతం మాత్రం ఉండాలి. నేను చచ్చిపోయినంత వరకు ఆ పదవాన్ని తింటే వాటికి సాక్రిఫైస్ చేసి ఇంకా గురించి తీర్చుకుంటాను బాబు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 109వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల వెంకట్రావు, పెద్దాడ రమణులు బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన జగజీవన్ రామ్ ఈ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు పునరంకితమవుతామని చెప్పారు. జగజీవన్ రావు గారి వారసులుగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి అంటరాని తనంలోనే ఒక భావి భారత ప్రధానమంత్రిగా ఉండవలసిన వ్యక్తి మరి ఈరోజు అగ్రవర్ణాల దెబ్బ వల్ల మీరు రోజు ఆయనకు దిగజార పరిస్థితి ఏర్పడింది. ఆడైనా సరే ఆ టైంలో ఉప ప్రధానిగా వచ్చిన ఘనత బాబు జగజీవన్ రావు గారు అని కూడా చెప్పవలసిన సమయం వచ్చింది. అందుగురించి ఏంటంటే మరి బాబు జగజీవన్ రావు గారు ఆశయాలు నెరవేరాలంటే ప్రతి ఒక్క దళితుడు కూడా ముందుకు నడిచి ఆయన ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తే మరింత ముందుకెళ్తారని ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నాను. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 109వ జయంతోత్సవం ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో జరిగింది. ఏయూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సి టీచింగ్, నాన్ టీచింగ్, రీసెర్చ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏయూ ఇన్ఛార్జ్ వీసీ ఈఏ నారాయణ, శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీ వై ప్రేమ్బాబు, రిమ్స్ మాజీ డైరెక్టర్, నేత్ర వైద్య నిపుణులు తెన్నేటి జయరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నిర్ణయం ద్వారా వ్యక్తిగా నేను డెవలప్ అవ్వాలి, నేను కాంపిటేటివ్గా తయారవ్వాలి. ప్రొఫెసర్ రామారావు గారు చెప్పారు, అటు సింహాలు పరిగెడతాయట, ఇటు జంతువులు పరిగెడతాయట. పరిగెత్తకపోయినట్లయితే అవి మరణించాలి. సో మనం పరిగెత్తాలి. ఈ పరిగెత్తాలనేటటువంటి దానిలో మరి ప్రియమైనటువంటి విద్యార్థులు, మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఈ దేశంలో ఎన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నా కూడా ఇవాళ ఒక మంచి అవకాశం కూడా ఉంది. అదేంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఇవాళ రహస్యంగా ఏమీ లేదు, అన్నీ మనకి అందుబాటులో ఉన్న ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాం మనం. అది మన అదృష్టం. రాజ్యాంగం, చట్టం, కార్మిక హక్కుల పట్ల డాల్ఫిన్ హోటల్ యాజమాన్యానికి ఏమాత్రం గౌరవం లేదని సిఐటియు నగర ఉపాధ్యక్షుడు వై రాజు మండిపడ్డారు. జగదాంబ సిటు కార్యాలయంలో డాల్ఫిన్ హోటల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా తొలగించిన కార్మిక నాయకుడు వెంకటప్పారావును వెంటనే విధుల్లోకి తీసుకుని లేబర్ కమిషనర్ ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. లేబర్ కమిషనర్ గారు విచారణ జరిపి అసలు దీంట్లో యాజమాన్యం చేసిన తప్పులు చాలా ఉన్నాయి, డొమెస్టిక్ ఎంక్వైరీ నిర్వహించిన తీరు సక్రమంగా లేదు, కార్మికునికి అన్ని విధాలుగా అవకాశాలు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగులను తొలగించడం అనేది చాలా తప్పనేసి 7 పాయింట్లతోని మన డాల్ఫిన్ యాజమాన్యానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ ప్రకారంగా వెంటనే డొమెస్టిక్ ఎంక్వైరీ అనేది నిర్వహించాలి, లేదంటే తిరిగి కార్మికుడిని ఉద్యోగంలో తీసుకోవాలనేసి లేబర్ కమిషనర్ గారు ఇచ్చిన డైరెక్షను డాల్ఫిన్ యాజమాన్యం గౌరవించలేదు. అందుకని రాబోయే కాలంలో డాల్ఫిన్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించాలని సిఐటియుగా పిలుపు ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో పలుచోట్ల మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే షీలానగర్ సిఐటియు కార్యాలయంలో జరిగిన జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో యూనియన్ నగర నాయకుడు జి సుబ్బారావు పాల్గొన్నారు. జగజీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన కృషి మరువరానిదన్నారు. కార్మిక శాఖ మంత్రులు మార్చులుగా అనేక
రాజకీయ పదవులు చేసి ఆయన ఈ సమాజానికి జరిగేటట్టుగా వారి యొక్క ప్రయత్నాలు సాగించారు. అందుకనే మహనీయులు ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి మహనీయులు కనుకనే ఈ రోజు కూడా మనం వారి జయంతి వర్ధంతి కార్యక్రమం చేస్తాం. అయితే ఈరోజు ఉన్న రాజకీయ నేపథ్యంలో ప్రతి నాయకుడు కూడా తెలుసుకోవాల్సింది సమాజ స్థాపనే ఈరోజు ఒక ప్రధాన ధ్యేయంగా మనం తీసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దళితవాడల్లో సదుపాయాల కల్పన డిమాండ్తో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక చైతన్య యాత్రలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలోని దళితవాడల్లోనూ ఈ యాత్రలు కొనసాగుతున్నాయి. నెహ్రూ బజార్ దళిత కాలనీలో కేవీపీఎస్ జిల్లా సంఘం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగజీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించింది. కేవీపీఎస్ నాయకులు లోకనాథం, ఆర్పీ రాజులు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల వల్లే ప్రధానినయ్యారని చెప్పుకుంటున్న మోడీ ఎస్సీ ఎస్టీ హక్కులను కాలరాస్తుండటం దుర్మార్గమని వాపోయారు. దళితులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తేవడంతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా దళితుల మీద దాడులను అరికట్టాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతున్నాయో సత్వరంగా పరిష్కరించాలని, దళితుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన దానిలో నష్టపరిహారం ఇచ్చే దానిలో తీవ్రంగా వైఫల్యం చెందుతూ ఉంది. అదే కాకుండా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా నేను ప్రధానమంత్రి అయ్యానని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే వచ్చేసరికి తీవ్రమైన వైఫల్యం చెందుతా ఉన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలిలో కళావతి స్మారక ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళావతి ట్రస్ట్ సేవలను అభినందించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర స్వచ్ఛంద సంస్థలు మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేసి నగరవాసుల దాహార్తిని తీర్చాలని కోరారు. సురక్షితమైనటువంటి మంచినీరుని, చల్లదనంతో కూడినటువంటి మంచినీళ్ళని ఇక్కడ కౌంటర్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారితో పాటు భాస్కర్ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు అయినటువంటి చలివేంద్రం. ఎందుకంటే వేసవి అనగానే ఎంతోమంది గోపాలపట్నం కేంద్రం కూడా చాలా రద్దీ ప్రాంతం అయిపోయింది. ఒకవైపు సింహాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి కూడలి కావడం, సో అలాంటి ప్రదేశంలో మంచినీరు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటిది ఇక్కడ ఈ చలివేంద్రం డెఫినెట్గా అందరికీ ఉపయోగకారిగా ఉంటుందని. దళితుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఆ పార్టీ ఎస్ఎస్ఎల్ నగర చైర్మన్ పుచ్చ విజయ్ కుమార్ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 109వ జయంతి కార్యక్రమాన్ని బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ లోక్సభ, అసెంబ్లీ స్పీకర్లుగా దళిత వర్గాలకు చెందిన బాలయోగి, ప్రతిభా భారతులకు అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో దళితులకు అత్యధిక సీట్లు కేటాయించడం ద్వారా మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మరి ఉప ప్రధానిగా చేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు మరి అనేక మందికి ఉపయోగపడాలన్న ఆ రోజు ఆయన ఆలోచన, చదువుకోవాలన్న ఆలోచన, మరి ఆయన విధానమే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తుంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి అనేక సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద మరి పెట్టడం జరిగింది. ఈరోజు పేదలకు మరి చీరలు కూడా పంపిణీ మరి ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మరి ఈరోజు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మరి పేద బడుగు బలహీన వర్గాల కోసమే పెట్టినటువంటి పార్టీగా దళితులను ఒక ఉన్నతమైన స్థానంలో మరి ఉంచాలన్న ఏకైక లక్ష్యం. మరి ఆ రోజు మరి జీఎంసీ బాలయోగ్ గారిని మరి ఆ రోజు పార్లమెంటు స్పీకర్గా చేయడం, మరి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని చేయడం, మరి దళితుల్ని ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలన్న ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీది. మరి రేపు రానున్న రోజుల్లో మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ విశాఖపట్నంలో ఉంది. మరి దానికి కూడా దళితులకు ఒక సముచిత స్థానం కల్పించాలి, ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఆశ. గోపాలపట్నం కొత్తపాలెం విద్యుత్ సబ్స్టేషన్ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని అగ్నిమాపక దళాధికారి తెలిపారు. సకాలంలో మంటలను తాము అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. ఈ స్థలం విషయమై ఇటీవలే కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక యువ నాయకుడు బొడ్డేటి విజయ్ తెలిపారు.
మరి మాకు డీజీ కంట్రోల్ నుంచి ఫైర్ మెసేజ్ వచ్చిందండి. ఇలా కొత్తపాలెం సబ్ స్టేషన్ దగ్గర ఫైర్ అవుతుంది అని చెప్పి అడిగామండి. ఇల్లువా చెరువు తోట అన్నారు. వచ్చి ఫైర్కి మెసేజ్ కంట్రోల్ చేసామండి సిబ్బందితో. అది ఇది ఎలాగ అంటుకుందండి? తాజా ఫైర్ కేర్లెస్ స్మోకింగ్ అంటున్నారు సార్. కేర్లెస్ స్మోకింగ్ కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ చేసామండి, మొత్తం కంట్రోల్ చేసి వీరందరితోనే కలిసి ఇక్కడ చెరువులు అవి అన్యక్రాంతం అయిపోతున్నాయని చెప్పేసి దయచేసి మీరు వచ్చి కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని మరీ మేడం గారికి, కలెక్టర్ గారికి అందరికీ విన్నవించుకున్నాం. ఇప్పటికిప్పటికే ఈ కబ్జాదారులు ఈ చెరువులోనున్న ఇవన్నీ కూడా తప్పులు గిప్పులు మంటలు పెట్టి సదును చేసుకొని వాటికి అన్యక్రాంతం చేసుకోవడానికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చేసి త్వరగా మేలుకొని ఇటువంటి చర్యల్ని ఆదిలోనే తుంచుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గోపాలపట్నం లక్ష్మీనగర్లో మాజీ ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎస్సీ మాదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి ఆదినారాయణ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై జగజీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జనోద్ధారకుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు దళిత సంఘాల నేతలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. బాబు జగజీవన్ రామ్ గారు పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అట్టడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం కృషి చేశారు. అటువంటి మహానాయకుని యొక్క జయంతిని జరుపుకొని వారు ఏ వర్గాల అభ్యున్నతికి అయితే కృషి చేశారో ఆ వర్గాల అభ్యున్నతికి ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించి ఈ వర్గాలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించబడ్డాయో ఆ కార్యక్రమాల యొక్క ఫలితాలు వారికి అందేలా కృషి చేసేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ప్రజలకు తెలియజేసి బాబు జగజీవన్ రామ్ గారికి వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అంతటి మహానాయకుడు దేశానికి ప్రధానమంత్రి కూడా కావలసి ఉండింది. దురదృష్టవశాత్తు వారి యొక్క సేవలు ప్రధానమంత్రిగా మనకు అందలేదు. కానీ బడుగు వర్గాల వారికి వారు చేసిన సేవ, వారి యొక్క చిత్తశుద్ధి, వారి యొక్క బాటలో మనం నడిచి ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి. వేసవి సెలవులు వచ్చేస్తున్నాయంటేనే నగరవాసులకు, పిల్లలకు టక్కును గుర్తొచ్చేది హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్. గత 15 ఏళ్లుగా బీచ్ రోడ్లోని ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తూ వస్తున్న ఫన్ ఫెయిర్ ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో వెరైటీతో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ ఈ ఏడాది వైట్ హౌస్ నమూనా సెట్తో ఆకట్టుకొనుంది. ఎగ్జిబిషన్ వివరాలను నిర్వాహకుడు రాజారెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 7 నుంచి 70 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో 250కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు ఫస్ట్ అమర్నాథ్ యాత్ర వేసాము, విశాఖ నగర ప్రజలు ఎంతో అలరించారు. వైష్ణోదేవి యాత్ర వేసాము, అలరించారు. తిరుపతి బాలాజీ సెట్టింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఇక్కడ 7 వండర్స్ ఏర్పాటు చేశాము. దాన్ని కూడా మన విశాఖ నగర ప్రజలు ఎంతగానో ఆస్వాదించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మన దేశానికే కాదు బయట నుంచి కూడా కొన్ని తీసుకొద్దామనే ఉద్దేశంతో అమెరికన్ పార్లమెంట్ భవనాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది, వైట్ హౌస్. ఇది సుమారుగా 300 మంది కళాకారులు వాళ్ళ కళా నైపుణ్యంతో ఈ భారీ సెట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనని మేము ఈ శుక్రవారం సాయంత్రం గౌరవనీయులైనటువంటి వీసీ గారి చేతుల మీదుగా మరియు రిజిస్ట్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ వేసవి తాపాన్ని ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ స్నో వరల్డ్ని భారీ స్థాయిలో నిర్మించడం జరుగుతుంది. అంటే ప్రతిసారి చూసిన స్నో వరల్డ్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పూర్తిగా -డిగ్రీస్ తోటి ఈసారి మెయింటైన్ చేసిన కోసం దీన్ని మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాము. దీంతోపాటు సుమారుగా 200కు పైగా స్టాల్స్, అంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ మాతాకి జై అంటూనే దేశానికి వెన్నుపోటు, మోడీపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆదర్శనీయుడు బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. జగజీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం, జయంతి కార్యక్రమంలో నేతల నివాళి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవ, సద్దుమడిగిన జగదాంబ వన్వే వివాదం. మా పాపను బ్రతికించండి, దాతలను అర్థిస్తున్న ఓ తండ్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.